ఇక్కడికి తీసుకువెళ్ళమంటున్నాడు. తీసుకుని వెళ్ళి వినాయకం నమస్కృత్య కుట్టడం పంచవారకం, మనస్సులో ఆ గణపతిని స్మరణ చేస్తూ 5 మాటలు ఇలా కొట్టుకోమంటున్నాడు. ఇలా కొట్టుకోవటం వల్ల ఇక్కడ ఉన్న అమృతము కదలిక ఏర్పడి శరీరంలో సుషుమ్నా నాడి ద్వారా సాగరం, ఈ అమృతం అంతా శరీరంలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా శరీరం అంతా కూడా సాగరంలాగా ప్రవహిస్తున్న అమృతం ప్రవహించి మూలాధారస్య విఘ్నేశ మహాదేవ శంభో శంకర. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. దీనామవిత్రయవతు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధజే సర్వ విద్యానాం. సీతలేత్వం జగత్పిత సీతలేత్వం జగద్ధాత్రి. భ్యో నమో జువభ్యో ఆసినేభ్యః విరామదేవాన్యదగ్నవా మమాజ్ఞానవ. హరిద్ర మహాగణపతి యొక్క అనుగ్రహంతో చక్కగా ఈ కార్యక్రమం సఫలీకృతం అవ్వాలి అని ఆ మహాగణపతికి మనస్సులో నమస్కారం చేసుకుని ఆ తాంబూలము ఇవ్వండి. ఇలా తూర్పుకి పెట్టండి. ఆడవాళ్ళు మగవారికి ఇవ్వండి. హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం మహాం ఆత్మతత్వాయ నమః. ఓం మహాం విద్యాతత్వాయ నమః. ఓం మహాం శివతత్వాయ నమః. ఓం వామదేవ గుహ్యాయ నమః. సజ్జోజాతమూర్తయే నమః. ఓం హృదయాయ నమః. శిరసే నమః. ఓం శిఖాయ నమః. ఓం కవచాయ నమః. ఏతౌ వామధవ్యోచ ముష్టిముద్రాం ప్రకల్పయేత్. స్తామ్రుడేనైవ శరీరాంగా నిషేచరే. అమృతాప్లావజేనైవ విఘ్నరాజ ప్రయో భవేమన్నాడు. తీసుకుని వెళ్ళి వినాయకం నమస్కృత్య కుట్టడం పంచవారకం, మనస్సులో ఆ గణపతిని స్మరణ చేస్తూ 5 మాటలు ఇలా కొట్టుకోమంటున్నాడు. ఇలా కొట్టుకోవటం వల్ల ఇక్కడ ఉన్న అమృతము కదలిక ఏర్పడి శరీరంలో సుషుమ్నా నాడి ద్వారా సాగరం, ఈ అమృతం అంతా శరీరంలో ఉన్న సుషుమ్నా నాడి ద్వారా శరీరం అంతా కూడా సాగరంలాగా ప్రవహిస్తున్న అమృతం ప్రవహించి మూలాధారస్య విఘ్నేశ. ముందు ఈ మూలాధార చక్రం కరెక్ట్ గా ఉండాలి. ఆ యొక్క మూలాధార చక్రానికి అధిపతి ఎవరు? గణపతి. ఆ గణపతికి ఈ అమృతం శరీరం అంతా కూడా సాగరంలాగా ప్రవహించి ఆ మూలాధార చక్రంలో ఉన్న వినాయకుడికి అమృతం వెళ్ళి అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగిన తర్వాత ప్రాప్య కర్మ శుభావహం, అంటే మనం ఇప్పుడు దాకా కూడా చేసిన పాపకర్మలంతా తొలగిపోయి మనకి శుభం చేకూరుతుంది. ఈ శరీరం పాపాన్ని అట్టి పెట్టుకుంటే ఇటువంటి శుభకార్యం చేయడానికి అర్హత లేదు. కనుక మనకు ఆగమ శాస్త్రంలో ఇటువంటి ప్రక్రియను ఏర్పాటు చేస్తే చూడండి, ఇదంతా కూడా మనది కల్పితం కాదండి. ఎన్నెన్నో వేల సంవత్సరాల నుంచి ఇవంతా కూడా ఈశ్వరుడు చెప్పిన దాన్ని క్రమక్రమంగా గురువుల ద్వారా ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. ఆ శాస్త్రాన్ని మన అందరం కూడా పాటిస్తూ ఉన్నాం. చూడండి, ఎత్ర ఎత్ర క్రియారంభే ముష్టిభ్యాం మూర్తిదేశిక వినాయకం నమస్కృత్య కుట్టనం పంచవారకం అమృతం యశుషుమ్నాయాం సరితా వివసాగరం మూలాధారస్య విఘ్నేశం ప్రాప్య కర్మ సుభావహం. చెప్పిందా ఆగమం? చెప్పిందా? మంత్రంలోనే ఉంది. మనం చెప్పి ఈ విధానం అంతా కూడా చక్కగా 5 మాటలు మీ మనస్సులో కళ్ళు మూసుకోగానే ఆ గణపతి రూపం మీ మనస్సులో కనపడాలి. ఇలా కొట్టుకోవాలి. 5 మాటలు జరిగితే మన పాపకర్మ అంతా కూడా నశిస్తుంది. అప్పుడు ఈ స్వామికి మనం అర్చన చేయడానికి అధికారం ఏర్పడుతుంది. చక్కగా కొట్టుకోవాలి 5 మాటలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం శుభః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం ఆపోజ్యోతిరసమృతం బ్రహ్మపూర్వస్వరో తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం. కంటే రుద్రతమాశ్రితః ఆకలసే శుద్ధి అవం ఆకలసే శుద్ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉత్తైర్యజ్ఞేషు వర్ధతే. గోపా ఇదకం పుష్యాపో జ్యోతి పుష్యాపో జ్యోతిషామి ధూపమాగ్రాపయామి. గోపి ముద్ర వచ్చినాయా? ధూపమాగ్రాపయామి వనస్పత్యద్భవే దివ్యే నానాగంధైర్సంవిదాః సర్వదేవానాం ధూపోజం ప్రతిగృహ్యత. శ్రీ లక్ష్మీ వల్లభ మహాగణపతయే నమః. ధూపాధిపతయే వక్నజే నమః.
యశస్కరం బలవంతం ప్రభుత్వం మమేవ రాజతర్బభూవ. సంకీర్ణనాగాశ్వపతిర్ననానాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయు. పక్కన తిప్పి పక్కన ఇచ్చేసేయండి తొందరగా ఇప్పుడు కాల్. ఓం హిరణ్య రాత్రం వదో పూర్ణం దదాతి మదం యో నానీతి ఏకదా బ్రహ్మణోపహారతి ఏకదైవ యజమానాదిస్సేజో దదాతి నర్య ప్రజాం మే గోపాయ అమృతత్వాయ జీవతే జాతాం దృశ్యమానాం చ అమృతే సత్యే ప్రతిష్ఠిత. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళకర నీరాజనం కరోమి. హర నమ పార్వతీ సుతయే హర హర మహాదేవ శంభో శంకర. దేవం సృష్ట్యాదో బ్రహ్మణ సమ్యక్ పూజిత ఫలసిద్ధతే. సదేవ పార్వతీ పుత్ర రుణరాశం కరోతు మే త్రిపురస్య వధాత్ పూర్వం శంభునా సమగర్జితః. సదేవ పార్వతీ పుత్ర రుణరాశం కరోతు మే. పెద్ద అంకమ తల్లి దేవ్యాః పుత్రాః పుత్రికస్య వేదపూడి సర్వేషాం వంశోద్భవానాం క్షేమస్థైర్యధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య పమిడిపల్ల గోత్రోద్భవస్య కోటేశ్వరరావు నామధేయస్య వెంకట మహాలక్ష్మీ నామధేవత్యాః ధర్మేంద్ర శ్రీనివాస్ నామధేయస్య ప్రణయ గోపీచంద్ర నామధేయస్య సర్వేషాం సహ కుటుంబానాం పశుపనీల గోత్రోద్భవస్య సాంబ శివరావు నామధేయస్య రాజ్యలక్ష్మీ నామధేవత్యాః శివగోపీ నామధేయస్య లక్ష్మీ నరసింహరాజు నామధేయస్య సర్వేషాం సహ కుటుంబానాం పమిడిపల్ల గోత్రోద్భవస్య మంగారావు నామధేయస్య భాగేష్ నామధేయస్య సర్వేషాం సహ కుటుంబానాం పమిడిపల్ల గోత్రోద్భవస్య శివరామ ప్రసాద్ నామధేయస్య వరలక్ష్మీ నామధేవత్యాః దివ్య దుర్గా నాగ సాయి నామధేయస్య మల్లికార్జున నామధేయస్య నాగలక్ష్మీ నామధేవత్యాః తరుణ్ తేజ నామధేయస్య లిఖిత యామినీ నామధేయస్య సర్వేషాం సహ కుటుంబానాం పమిడిపల్ల గోత్రోద్భవస్య వెంకట నాగరాజు నామధేయస్య పరిమిళా నామధేవత్యాః వినయ మల్లికార్జునరావు నామధేయస్య సర్వేషాం సహ కుటుంబానాం పమిడిపల్ల గోత్రోద్భవస్య వెంకట నాగబాబు నామధేయస్య సురేఖా నామధేవత్యాః సాయి సుజిత్ నామధేయస్య షణ్ముఖ శ్రీకృష్ణ నామధేయస్య సర్వేషాం సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యవిజయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. చెప్పండి. పరాశక్తి పమిడిపల్ల గోత్రోద్భవస్య సర్వేషాం మమ వేదపూడి వంశోద్భవానాం సర్వేషాం సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ప్రాప్తికర సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిగుణాత్మిక స్వరూపిణి బేతపూడి వంశోద్భవి శ్రీ 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 పెద్ద అంక నమస్కారం చేసుకుని ఆ తర్వాత కూడా ఆలయం దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందాలని చెప్పి నమస్కారం చేసుకుని నక్షత్రం మీ శిరస్సు మీద వేసుకుని మరలా చేయి కడుకుని గణపతిని యథాస్థానానికి పంపించేది. ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వదస్వామవిష్ణయో భవావాజస్య సంగతే. క్షిప్యాక్షీరస్య భారద్వాజ ఋషిః శుక్రో దేవతా పూర్వే సితకో దధిక్రామణ్యేతి మంత్రేణ. ఓం దధిక్రామన్నాకారశం జిష్ణోరస్య వాజనః సురభినోముఖకరత్రరాయోగం సితారిషత్. దధిక్షిప్యాదధ్యస్య కౌశిక ఋషిః చంద్రో దేవతా దక్షిణే శుక్రమసీత్యాజ్యం. ఆజ్యం నిక్షిప్య ఆజ్యస్య కాశ్యప ఋషిః రుద్రో దేవతా ఉత్తరే కపిలగోచరం గాయత్రీ మంత్రేణ. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నిక్షిప్య గోచరస్య అగస్త్య ఋషిః అగ్నిర్దేవతా పశ్చిమే రక్తగోమయం గంధద్వారామితి మంత్రేణ. ఓం గంధద్వారాంతరాదర్శాన్ నిత్యపుష్టాంగరీహిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఓం గోమయం నిక్షిప్య గోమయస్య గౌతమ ఋషిః అర్కో దేవతాం ఈశానే దేవస్య త్వేతి కుశోదకం. ఓం దేవస్య త్వా సవితుః ప్రసవే అశ్వినార్బాహుభ్యాం
ऊष्महस्ताभ्याम् गोमजं निक्षिपों कुशोदकं निक्षिप्य परमा ऋषिः परमशिवो देवता तन्महेशाय विद्महे वाग्विशुद्धाय धीमहि तन्नः शिवः प्रचोदयात् तन्मध्ये अनन्तधर्मज्ञानवैराग्यैश्वर्यपङ्कजासन मध्ये ॐ ईशानासनाय नमः ॐ हां ईशानमूर्तये नमः स्फटिकाभां जगद्देन्तं त्रिनेत्रं चन्द्रमौलिनं सौम्यं प्रसन्नमीशानं त्रिशूलाभयपाणिनम् ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ॐ ईशानाय नमः सकृतवारमभिमन्त्र्य ॐ ॐ ईशानाय नमः पूर्वे अनन्तधर्मज्ञानवैराग्य ऐश्वर्यपङ्कजासन मध्ये ॐ तत्पुरुषासनाय नमः ॐ तत्पुरुषमूर्तये नमः पीताम्बरोपवीतं च नरं कनकसन्निभं मातुर्गाक्षसूत्रे च ददानं चन्द्रमौलिनम् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ॐ तत्पुरुषाय नमः द्विवारमभिमन्त्र्य ॐ तत्पुरुषाय नमः ॐ तत्पुरुषाय नमः दक्षिणे अनन्तधर्मज्ञानवैराग्यैश्वर्यपङ्कजासन मध्ये ॐ अघोरासनाय नमः ॐ हां घोरमूर्तये नमः रक्षं मौलीन्द्रहृत्सौम्यं कुण्डलालङ्कृतं परं वप्रब्रोस्मस्त्रकेशं च दंष्ट्रालं विकृतारणं कपालमालाभरणं सर्पवृश्चिकभूषणं खड्वाङ्गं च कपालं च केटकं पाशमेव च वामहस्तचतुष्केतु दक्षहस्तचतुष्टके त्रिशूलं परशं खड्गं दण्डं चैवारिमर्दनम् एवं नमाम्बुधावासम् अघोरं सर्वकामदम् ॐ अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः ॐ अघोराय नमः त्रिवारमभिमन्त्र्य ॐ अघोराय नमः ॐ अघोराय नमः ॐ अघोराय नमः उत्तरे अनन्तधर्मज्ञानवैराग्यैश्वर्यपङ्कजासन मध्ये ॐ वामदेवासनाय नमः ॐ वामदेवमूर्तये नमः वामदेवं सुनक्रापं माल्यवस्त्रोपवीतिनं तुङ्गनासारुणोऽग्नेशं खड्गकेटकधारिणम् ॐ वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय ॐ अमृते अमृतोद्भवे अमृतेश्वरी अमृतवर्षिणी अमृतं श्रावय श्रावय स्वाहा तन्महेशाय विद्महे वाग्विशुद्धाय तन्नः धीमहि शिवः प्रचोदयात् पञ्चाक्षरी मन्त्रेण षोडशवारमभिमन्त्र्य ॐ नमः शिवाय 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 स्वाहा दिग्गोमजं गोचरे निक्षिप्य ॐ ह्रीं ह्रूं वामदेवाघोराभ्यां स्वाहा इति गोचरं गोकृते निक्षिप्य ॐ हूं हें अघोरतत्पुरुषाभ्यां स्वाहा उदं च दति संयोज्य ॐ हें हों तत्पुरुषैषाणाभ्यां स्वाहा दधिपजसि अन्ते कुशोदकम् ॐ हां ह्रीं हूं हें हों सद्योजातवामदेवाघोरतत्पुरुषैषाणाभ्यां स्वाहा अन्ते कुशोदकं संयोज्य त्र्यम्बकमिति मन्त्रेण मतित्वा ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षे यमामृतात् ॐ त्र्यम्बकमिति मन्त्रेण मतित्वा तन्मध्ये कूर्चं निक्षिप्य श्रुत्तासनपूर्वम् ॐ हां अनन्ताय नमः ॐ हां धर्माय नमः पञ्चगव्याधिष्ठान सदाशिवमूर्तये नमः ध्यानम् इन्दुनिपपञ्चमुखहस्तदशयुक्तं शूलवरटङ्कमसि वज्रमपटं स्यात् पाशवरदाङ्कुशमनिर्दहनवामे श्वेतकमलासन सदाशिवस्वरूपम् ॐ विद्यादेहाय नमः नेत्रेभ्यो नमः ॐ पञ्चगव्याधिष्ठान सदाशिवाय नमः कूर्चरूपेण आवाक्य आवाहनस्थापनसन्निधानसन्निरोधनदिग्बन्धन अवकुण्ठनदानत्रयद्धेनु पञ्चमुखी मुद्रां प्रदर्श्य नमस्वधा स्वाहान्तमूलेन पाद्या आचमन अर्घ्यानि दत्त्वा स्नानाद्युपचाराणि विधाय गन्धपुष्पकुङ्कुम अक्षतैः अभ्यर्च्य ॐ ईशानमुद्धाय नमः ॐ शिखाय नमः ॐ कवचाय नमः ॐ नेत्रेभ्यो नमः ॐ अस्त्राय नमः नानाविध परिमलपत्रपुष्पाञ्जलिं समर्पयामि ॐ धूपमाग्रापयामि वनस्पतिर्भवेतु ये नानागन्धेषु संयुतः अग्रे च सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाग्रापयामि पशुविष्टमश्यमावहजीवनं च दिशो दिशा प्रत्यक्षदीपं दर्शयामि नैवेद्यं देवस्य सवितप्रसवे अश्विनो बाहुभ्यां पूष्णहस्ताभ्यां पञ्चकव्याधिष्ठान सदाशिवाय नमः ॐ मधुनैवेद्यसहितं पदवीपताम्बूलं निवेदयामि निवेदनानन्तरं मध्ये आचमनीकं समर्पयामि मङ्गलकर्णीराजनं दर्शयामि ॐ सर्व्याप्या अनन्तराजाय सर्वस्तोमोदिराष्ट्रपुष्टमहद्भवति सर्वस्याप्ति सर्वसिद्धिः सर्वमेव वेदाप्नोति सर्वं जयति ॐ
ఓం వరుణ ఓం పంచగవ్యాధిష్ఠాన సదాశివాయ నమః పతయే హర హర మహాదేవ హర యథాశక్తిర్వాజపిత్వా మలినమంతా కూడా తక్షణం నశిస్తుంది. ఎలా అయితే ఒక లారీడు దూదులో చిన్న నిప్పు కడిత పడితే ఆ లారీడు దూదంతా కూడా దగ్నమైపోయి కాలిపోతుందో, అదే రీతిలో మన శరీరంలో ఎముకన పట్టి ఉన్న పాపమంతా కూడా కాలిపోతుంది అన్నమాట. అర్థమైందండి? అటువంటి తీర్థాన్ని మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మన శరీరంలో ఎముకన పట్టి ఉన్న పాపమంతా కూడా హరిస్తుంది కాబట్టి ఈ 3 రోజులు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మనకి యోగ్యత కలుగుతుంది. చక్కగా అందరూ కూడా సదా శివాయ నమః అంటూ ఒక 24 సార్లు జపం చేయండి. దేవతాసనాయ నమః ఓం అనంతాయ నమః ఓం వాసుకినే నమః ఓం తక్షకాయ నమః ఓం కార్కోటకాయ నమః ఓం శంఖపాలాయ నమః ఓం గుళికా జాడి చెట్ల కింద నుంచి మామూలుగానే ఉంది, తిరుగుతుంది అంతే. రానా? ఆయన చేతులైన మనసునే కట్టేశాడు. అమ్మవారి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈ రోజు మొదటి రోజు అందరికి బొట్టు పెట్టలేదు, వేళ బొట్టు పెట్టినాను అక్షంత. ఆ ముడుల మీద గంధం బొట్టు పెట్టి నీళ్లు పోసుకున్నామా మీరు? ఒకటి సూర్యనాడి పనిచేయాలి. మనం ఇలా చేతిలో పెట్టుకుని ఒకసారి ముక్కులోంచి గాలి వదిలామనుకోండి, ఈ పొడి ముక్కులో నుంచి శ్వాస వస్తే కనుక మగవారికి మనసు స్థిమితంగా ఉంటుంది. అదే మగవారికి ఎడ ముక్కులో నుంచి శ్వాస వచ్చింది అనుకోండి, వాళ్ళు మనసు అసలు పట్టుకోండి. అందరికీ కూడా చక్కగా అక్షంతలు అయినారు. పురుషేంద్రియ ఆదిశేవేంద్రియ ప్రతిష్టతి. ఈ అక్షంతలు కొంచెం మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అంకాలమ్మ దేవ్యా బాయ్ రాయ అంకాలమ్మ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ప్రతిష్టతి. అక్షంతలు ఆ పండు కూడా పెట్టాను. శతమానం భవతి హితాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. సహస్రపరమాదేవీషత మూలాశతాంపుర సర్వమహర్తమే పాపం దూర్వాదు స్వప్ననాశిని. బాబు కిషోరు, వీళ్ళందరికీ పంచగవ్య తీర్థం ఇవ్వండి. కాస్త మధు వేసుకోండి దాంట్లో. పాలన నాన్న సర్వమహర్తమే పాపం. పూజ దగ్గర పోయినా పర్లేదు, అరటి పండ్లు బెల్లం ఉంటే తీసుకుని రండి. ఆ బియ్యం పల్లెలు ఇటు తీసుకొచ్చేసేయండి. బియ్యం పల్లెలు పూజ చేసినవి ఇటు పక్కన తెచ్చేసేయండి. కిరీటం వంకన ఉందా? ఒకరు మాన మాత్రం గో మహాలక్ష్మీం అస్త్రేణ సంప్రోక్ష్య షడత్తాసనం సంపూజ్య పద్మాయ నమః పద్మస్య ఉపరి గో మహాలక్ష్మీ అంబికాసనాయ నమః గో మహాలక్ష్మీ అంబికామూర్తయే నమః. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేదం కామశ్వం పురుషాణహం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం